గాయ్స్ వెల్కమ్ బ్యాక్. మన అవతారం ఎక్కడికంటే చెప్తాం ఒక 35 అవర్స్ తర్వాత ఏంది అనేది. సో ఎందుకు ఈ వ్లాగ్ అనేది, సడన్గా ఈ అవతారం మొత్తం సూట్ కేసు ఆడు మొత్తం వేరే తయారైపోతాను. వారం రోజులు సూపర్ కంటెంట్. సో ఇప్పుడే అహ్మదాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చినాం అన్నమాట. ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 ఎస్, సబర్మతి ఎక్స్ప్రెస్. సో వీ నీడ్ టు గో 6 ప్లాట్ఫామ్. ఓ జనాలు బీభత్సంగా ఉన్నారు అయ్యా. సో గాయస్ ఫైనల్ ట్రైన్ అయితే వచ్చేసింది అన్నమాట. ఇదే ట్రైన్. వెల్కమ్ టు ఇండియన్ రైల్వే. మన సీట్ ఎక్కడ దట్స్ వాజ్ అవర్ సీట్. ఆంటీ అదే సీట్, మన సూట్ కేసు. ఫోటోలు దిగడానికి అమ్మ కంపులు ఎత్తుంది మొత్తం, అంతా గబ్బు ఉంది, అంత స్మెల్ అసలు దారుణం. సో గాయస్ ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు టైం 11:30 అవుతుంది అన్నమాట. సో బెడ్ సెటప్ అయితే వేసుకున్నాం మనం. పైన కింద ప్రస్తుతం అయితే ఇక్కడ ఎవరు లేరు. సో మేము కూర్చున్నాం అన్నట్టు. నైట్ అంతా జర్నీయే. ఇవాళ నైట్, రేపు నైట్, మళ్ళీ ఎల్లుండి మార్నింగ్, మండే మార్నింగ్ డెస్టినేషన్. సో యా, బోర్ కొడుతుంది అనుకుంటాను అయితే. 35 అవర్స్ ఏం చేయాలి నాకు ట్రైన్లో అర్థం కావట్లేదు. రీల్స్ స్క్రోల్ చేయాలి. ఓ సో ఫుడ్ అయితే ఆల్రెడీ పీజీలోనే తినేసి వచ్చేసినాం అన్నట్టు, బయట నుంచి తెప్పించుకొని. ఇందాకనే స్నానం చేసినాం, అది కూడా ఈవినింగ్. ఎందుకంటే మళ్ళీ 35 అవర్స్ స్నానం చేయకుండా ఉండాలి కదా. పొద్దున్న స్నానం చేస్తే మంచిగా ఉండదని చెప్పి ఈవినింగ్ స్నానం చేసినాం. ఐఎమ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే ఐఎమ్ వెయిటెడ్ ఫర్ ద సో మెనీ ఇయర్స్. అసలు చాలా మందికి డెస్టినేషన్ ప్లేస్ అసలు. సో ఫైనల్ ద డే, నాకు డే వచ్చింది అండ్ వీఆర్ గోయింగ్. One eternity later. గుడ్ మార్నింగ్ గాయస్. టైం 10:30 అవుతుందన్నమాట. రాత్రి నిద్ర పట్ల ఏసీలో కూడా ఉడకపోతుంది నాకు దారుణంగా. నేను చలి పెడతామో సాక్స్లు వేసుకొని వచ్చినా కానీ ఏసీ గాలి సరిగ్గా రాలేదు. ఇంకా పడుకున్నా. ఇక టైం ఎక్కడున్నామో తెలియదు కానీ టైం అయితే 10:30 అవుతుంది. తరిగా ఏం తినలేదు, బ్రష్ కూడా వేయలేదు. చూద్దాం ఫుడ్ గురించి ఏంటో మరి. అయితే నో ఐడియా అసలు. సో గాయస్ ఇప్పుడు టైం 12 అవుతుందన్నమాట. సంథింగ్ గున్నా జంక్షన్. ఈ సమోసా అయితే తీసుకున్నా. ఫుడ్ పరిస్థితి ఉందో నాకు తెలియదు ప్రస్తుతానికి అయితే. ఇంకా ఫుడ్ రైస్ గురించి ఏమనుకోలేదు. ఇది తిన్నాక ఏదైనా ఇక ప్రస్తుతానికి అయితే ఆగలేదు. How are you feeling about the trip? How you are excited? How much you are excited? So excited. I'm feeling so excited to drink bong. Have you informed to your parents that you are going to trip? Of course not. Then if they get to know what's your position, They'll kill me. yes, you are ready to kill. Yes, this is the last video of the Chandan. After the video, maybe his parents will kill him because he don't Don't tell my parents that I'm going to trip. Very idiot fellow this guy. Bullshit guy. 3 hours later. సో గాయస్ గుడ్ ఈవినింగ్. టైం 3:30 అవుతుందన్నమాట. బీనా అనే జంక్షన్లో ఉన్నాము. హాయ్ గాయస్, వీడు కనిపిస్తున్నాడు వెనక. సో క్లౌడ్స్ ఆర్ సూపర్ అన్నట్టు, అసలు తోపున్నాయి క్లౌడ్స్. ఇటువైపు మనం వెళ్ళి దాంట్లోనేరా. సో గాయస్ గుడ్ ఈవినింగ్. మళ్ళీ ఒక గంటన్నర న్యాప్ కూడా వేసాను అన్నమాట. ప్రస్తుతానికి ఝాన్సీ జంక్షన్లో ఉన్నాము.
ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాం అన్నమాట ఇక్కడ. లైక్ ట్రైన్లో వాళ్ళు పాంప్లెట్స్ ఇచ్చారు ఆర్డర్ పెట్టుకోమని ఝాన్సీలో. సో ఆర్డర్ పెట్టుకున్నాం ఫుడ్. కొన్ని స్నాక్స్ కూడా తీసుకుంటున్నాం రాత్రికి. ఇంకొక 10-12 అవర్స్ జర్నీ ఇంకా పెండింగ్ ఉంది. సో అది యా ఇప్పటికైతే ప్రస్తుతానికైతే బాగానే ఉంది. ఏసీ ఉడకపోతుంది నాకు అసలు. కామెడీ ఏంటంటే ఏసీలో కూడా ఉడకపోతుంది నాకు అసలు. చెమటలు పడిపోతున్నాయి. సో గాయస్ ఏదైతే ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నాం అన్నట్టు. ఎంత ఇది మహారాజా థాలి అంట. ఇవన్నీ ఇచ్చిండు 140 రూపీస్. వర్త్. యాక్చువల్లీ ఇంకోటి తీసుకుందాం అనుకుంటున్నాం కానీ ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, సో తీసుకోలేదు. సో ఇప్పుడు ఫుడ్ ఆర్డర్ పెట్టుకున్నా అని చెప్పాను కదా. అసలు లిటరల్ ఇదైతే 140కి ఓకే. కాకపోతే నేను దీనికి ఇచ్చే రేటింగ్ అసలు 5 out of 10 అసలు. 10. ఈ చోలే కర్రీ అయితే ఏదో ఎట్లా తెలుసా, ఖరాబ్ అయిన కర్రీ ఉంటుంది చూసిన సేమ్ అదే స్మెల్ వస్తుంది. ఈ పన్నీర్ అయితే పన్నీర్లా లేదు. ఏదో గులాబ్ జామున్ అంటే అన్నంలో మిక్స్ చేసి ఇచ్చింది ఇది. ఇది మరి ఇక ఇది ఒకటే ఫస్ట్ ఫైనల్గా అన్నంలో మిక్స్ అయి ఉన్న గులాబ్ జామున్ టేస్ట్ అలాగే. అరే ఓపెన్ చేయి అయితే. బాయ్. Hey guys, good morning. So finally we are at Ayodhya. So actually మనం ఫస్ట్ అయితే అయోధ్యకి వెళ్ళట్లేదు, తర్వాత అయోధ్యకి. సో అసలుకి ఇక్కడ ఏంది ఏదో జంక్షన్ వచ్చింది. అసలు ఈ జంక్షన్ కాదు కదా, అసలు మన సైడ్ ఉన్నట్టు నార్మల్ సిటీకి రైల్వే స్టేషన్ ఉన్నట్టు కూడా కనీసం ఫుడ్ స్టాల్స్ కానీ ఏం లేవు అసలు. అప్పటి నుంచి చూస్తాను 4 గంటల నుంచి చూస్తాను ఏమన్నా జంక్షన్ వస్తుందా, ఫుడ్ దొరుకుతుందా అని. ఏం చూస్తాను ఏం దొరుకుతలేదు. అయోధ్యలో కూడా 5 minutes కంటే ఎక్కువ అవ్వలేదు అక్కడ కనీసం తీసుకునేటట్టు కూడా లేకుండా అసలు అయోధ్యలో. మరి దారుణం ఉంది అయ్యా స్టేషను. అంకుల్ ఈ స్టేషన్ అంటారా? Two hours later. Welcome Varanasi. Yeah guys, so finally Varanasi. Oh, so excited guys. So finally we are in Varanasi. Oh my god. I still not believing I'm in Varanasi. I'm so excited asalku. మొత్తం మొత్తం రాగానే ఆటోల్లో మొత్తం ఆగమాగని చేస్తారు పైసలు. సో వీ హ్యావ్ ఆల్రెడీ ప్లాన్డ్ ద రూమ్స్. సో వీ విల్ బుక్ ద ర్యాపిడో, దట్స్ ద బెటర్. అదే మామూలు జనాలు లేరయ్యా, బయట రష్ దారుణం ఉంది. సో గాయస్ ఫైనల్గా రూమ్కి అయితే వచ్చినాము. ఆల్రెడీ మేము బుక్ చేసుకున్నాం అన్నమాట. లైక్ డార్మెంటరీ హోటల్ తారావిలా అని, ప్రాపర్ తెలుగు వాళ్ళది. సో ఇది ఓకే డీసెంట్, మరీ అంత ఉండొచ్చు, మరి అంత ఏం లేదు. చూద్దాం. పర్ డే 550 ఫుడ్ ఇంక్లూడ్ అనుకుంటా, మేబీ ఇట్లా 4 డేస్కి మొత్తం. 3rd మార్నింగ్ వరకు చూద్దాం. సో లగేజ్ అయితే ఫిక్స్ చేసుకున్నాం అన్నట్టు. ఇక్కడ ఉంది. ఇప్పుడు స్నానం చేసి తినేసి 2:33 కల్లా దర్శనంకి వెళ్ళిపోవాలన్నట్టు. సాయంత్రం గంగారతి మిస్ కావద్దు ఫస్ట్ డే. సో ఈ వ్లాగ్ ఇంతే, అంటే ట్రైన్ జర్నీ మొత్తం ఈ వ్లాగ్ అన్నట్టు. ఇప్పటి నుంచి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే అట్లా 4 days ఇక్కడ కాశీలో అండ్ 2 days అయోధ్యలో. ఆ వ్లాగ్స్ వస్తే ప్లస్ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను నేను రోజు. అది ఫ్రెండ్స్.
సో ఇప్పటికైతే తొందర రెడీ అయిపోయి తినేసి ఇదే ప్లాన్ ఉంది ఫస్ట్ అయితే. సో హోప్ మీ అందరికీ వీడియోస్ చాలా ఎక్సైటెడ్గా ఉంటాయని అనుకుంటున్నా. నేను తిరుగుతున్నా మీకు చూపెట్టినట్టు ఉంటుంది. సో జస్ ఫైనల్గా వారణాసి ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, వచ్చేసాం. అసలుకు ఇంకా ఘాట్ దగ్గర పోతే ఎలా ఉంటుందో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే నేను ఫుల్ ఎక్సైటెడ్ ఉన్నా అసలుకు. సరే మరి, సీ యూ సూన్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఎందుకంటే వీడియోస్ పెడతాను. ఓకే బాయ్.